అవని శ్రీకర్ కలిసి భోజనం చేసిన తర్వాత అవని వేదవతి ఇంటి నుంచి వెళ్తూ ఉండగా మేడం మీతో ఒక్క మాట చెప్పాలి అని చెప్పి అర్చన పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మేడం అతి త్వరలో మీకు ప్రమాదం పొంచుకొస్తుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవును మేడం, ఘట్టంనేని వంశ చిన్న కోడలు ప్రాణగండం అని చెప్పి తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది. అది నేను చదివాను అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది. ఇక అవని అర్చన వైపు చూస్తూ ఉంటే అర్చన కంటతడి పెట్టుకుంటుంది. ఇక మరోవైపు అవని ఆటోలో వెళ్తూ ఉంటే సడన్గా ఆటో ఆగిపోతుంది. ఆటో అతను రిపేర్ చేస్తా అంటే అవని ఆటో దిగి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న వికాస్ అవనిని చూస్తాడు. అవనిని చంపడం కోసం ఎలా స్కెచ్ వేద్దామా అనుకుంటే నాకు భలే దొరికావు అవని అని చెప్పి వికాస్ మనసులో అనుకుంటాడు. వెంటనే మొహానికి మాస్క్ వేసుకొని కత్తి తీసుకొని అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరి వికాస్ అవనిని కత్తితో పొడుస్తాడా, లేదా అమ్మవారు వచ్చి అవనిని ఎలా కాపాడనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.